ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులపై విద్యా కమిటీ చైర్మన్ చేసిన అవినీతి ఆరోపణల నిమిత్తం వెంటనే స్పందించిన అధికారులు అవినీతి విచారణలో భాగంగా సబ్ కలెక్టర్, తహసీల్దార్, విద్యాశాఖ అధికారి పాఠశాలకు చేరుకుని హెచ్ఎం శ్రీదేవి అవినీతిపై విచారణ చేపట్టారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి కోడిగుడ్లు, బియ్యం అమ్ముకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పాఠశాలకు వచ్చి రికార్డ్స్లను తనిఖీ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న స్టాకును పరిశీలించగా 1214 కేజీల బియ్యం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోడిగుడ్లు 887, ఇక చిక్కిళ్లు 921 ఎక్కువగా ఉన్నట్లు కూడా తహసీల్దార్ చిరంజీవి తెలియజేశారు. ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల భోజనం పెట్టాల్సి ఉండగా కేవలం 90 గ్రాములు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థినులకు పంపిణీ చేయాల్సిన మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంపై సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు పంపించినట్లు తహసీల్దార్ చిరంజీవి తెలియజేశారు. మిగతా బ్యాలెన్స్ మొత్తం పట్టకుండా మీరు వేరే పంపితే కరెక్ట్ కాదు. మీ నాలుగు పని చేస్తున్నారు, మీ నాలుగు పని చేస్తున్నారు, 23 నుంచి చేస్తున్నారు పని ఎక్కడి నుంచి చేస్తున్నారు చెప్పండి, అడిగారు చెప్పండి. నేపథ్యంలో ఈరోజు గౌరవనీయ సబ్ కలెక్టర్ గారు, గౌరవనీయ తహసీల్దార్ గారు, అలాగే డిప్యూటీ అయిన నేను ఈరోజు వ్యక్తిగతంగా ఆ హెడ్ మాస్టర్ గారిని, వాళ్ళ సిబ్బందిని విచారించడం జరిగింది. ఈ విచారణలో గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి స్టాక్లో తేడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అవి ఎందుకున్నాయో వారిని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగే మరి పిల్లలు సరిగ్గా భోజనం చేయనట్లుగా అర్థమవుతూ ఉంది. ఒక విద్యార్థికి ప్రతిరోజు 6 నుంచి 10 తరగతులు చదివేటువంటి విద్యార్థులకు ఒక్కొక్క రోజు ఒక విద్యార్థికి 150 గ్రాముల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుంది. 150 గ్రాములు వడ్డించాలి వాళ్ళు. మరి పిల్లలు అంత తినలేని పరిస్థితుల్లో ఆ స్టాకును అట్లాగే చూపిస్తూ అవసరమైతే నెక్స్ట్ మంత్లో తక్కువ స్టాక్ తీసుకుంటూ ఆ బియ్యాన్ని అట్లాగే కరెక్ట్గా లెక్కలు చూపించాల్సింది. అది తేడాలు ఉన్నట్టుగా అర్థమవుతుంది. రేపు మరింత సమగ్రంగా మరలా డిప్యూటీఓ స్థాయిలో శాఖాపరమైనటువంటి విచారణను మరలా కూడా కండక్ట్ చేయాలి. పిల్లలకి పెట్టకుండా బయటికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అనే ఒక ఆరోపణలు ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడం జరిగింది. సో దాన్ని చూసినటువంటి సబ్ కలెక్టర్ గారు, సో నేను అట్లాగే ఇప్పుడు డిప్యూటీ డిఈఓ గారు అందరం కూడాను ఈ యొక్క పాఠశాలని పరిశీలించడం జరిగింది. ఉన్నటువంటి హెచ్ఎం గారు శ్రీదేవి గారు ఉన్నారు, వారితోటి మాట్లాడి విచారణ చేసి రికార్డులంతా కూడాను పరిశీలన చేయడం జరిగింది. అలాగనే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బియ్యం కానీ, చిక్కీస్ కానీ, గుడ్లు కానీ లెక్క వేయడం జరిగింది. సో చూస్తే చాలా వేరియేషన్ మనకి ఇక్కడ మాకు అర్థమైంది. ఈరోజు ఒకరోజు కాదు, గత 3-4 సంవత్సరాల నుండి ఈ యొక్క యాక్టివిటీ జరుగుతుందనేది మాకు అర్థమైనటువంటి విషయం. ఎలా అంటే ఇక్కడే కుకింగ్ ఏజెంట్ ద్వారా మనము ప్రతిరోజు బియ్యం ద్వారా వంట వండించి రైసు ఒక పిల్లవాడికి 150 గ్రాముల చొప్పున మనం ఇవ్వాలి. కానీ 150 గ్రాముల చొప్పున ఇవ్వకుండా తక్కువ మోతాదులో బియ్యం ఇచ్చి వండించి పిల్లలకి తక్కువ వండి పెడుతున్నారు. దట్టు ఏదన్నా అవసరం ఉంటే మళ్ళీ వండి పెడతామనే ఒక సాగుతోటి తక్కువ బియ్యం ఇస్తున్నారు కుకింగ్ ఏజెంట్కి. కుకింగ్ ఏజెంట్ అదే వండుతున్నారు. తినేవాళ్ళు తింటున్నారు, తినేవాళ్ళు